నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. మనం ఇవాళ దత్తాత్రేయ స్వామి పూజలో ఉన్నాం. మనకి తండ్రి పాలన, తల్లి లాలన, అలాగనే భ్రాతృత్వంలోని మమకారం, స్నేహంలోని ప్రేమ, ఇవన్నీ మనకి అందాలి అనంటే ఆ అనఘా సమేత స్వామిని, అనఘ దత్తుణ్ణి అలాగే అనఘా లక్ష్మిని తప్పకుండా పూజించుకోవాలి. దత్తాత్రేయ స్వామి అంటే దత్తుడు అంటే తనకి తనుగా అర్పించుకున్నవాడు అనమాట. అత్రి అనసూయలకు తనకి తనుగా సమర్పించుకున్నారు త్రిమూర్తులు. కాబట్టి దత్తుడు అని, దత్తాత్రేయుడు అని పేరు వచ్చింది. కాబట్టి అలా మనకి కూడా మనం స్వామికి సమర్పించుకోవాలి. అలాగే మనకు కూడా స్వామి అలాగే దత్తుడుగా మన ఇంటికి రావాలి అనంటే స్మరణ మాత్రేన సంతుష్టుడు మన దత్తాత్రేయ స్వామి. అలాంటి దత్తుడికి పూజ చేసుకోవాలని ఉపక్రమించారు పుణ్య దంపతులు అని చెప్పచ్చు. ఉప్పలపాటి శేషగిరిరావు గారు అలాగే పార్వతి గారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఇవాళ అనఘా సమేత దత్తాత్రేయ స్వామిని పూజించుకోవాలని సంకల్పించారు. వారి సంకల్పమే మీ ముందు ఇలా కమలాలుగా చామంతులుగా నిలిచింది. కమలాలుగా చామంతులుగా. చామంతులు అనగానే గురువుకి పసుపు రంగు చాలా ఇష్టం. అంటే గురువుకి ఎంతో దగ్గర ఉన్నాను కాబట్టి ఆయన నాకు పసుపు రంగుతోనే దగ్గరకు వచ్చారు. అలాగే కమలాలు, మీరు అమ్మవారిని పూజిస్తారు కాబట్టి లక్ష్మీ అమ్మవారు, సరస్వతి అమ్మవారు మీ దగ్గరకు వచ్చారు. చాలా సంతోషమైన విషయం ఏమిటి అంటే దత్తుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళరండి. ఎక్కడైతే నిజమైన భక్తి దత్తుడు రావాలి అని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన ఎవరైతే సంకల్పం చేసుకుంటారో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆయన వెళ్ళారు అని అంటే అంత ఈజీగా వదలరు. ఒక్కసారి పట్టుకుంటే దత్తుడితో ఉండే ప్రత్యేకత అదే. ఒక్కసారి ఆయన మనల్ని పట్టుకుంటే జీవితాంతం ఆయనని మన చేయి పట్టి నడిపిస్తారు. అదే దత్తం. ఆయన మనకి దత్తం అయిపోతారు. అది దత్తుడి యొక్క విశేషమైన ఇది సంఘటన అని చెప్పాలి. దత్తుడితో మనము గనక ఒక్కసారి ప్రయాణం కొనసాగిస్తే అదే ఈ రోజు ఇప్పుడు వైభవంగా ఇక్కడ పూజ జరగబోతోంది. ప్రత్యేకంగా అనఘా స్వామి, అనఘా లక్ష్మి పూజతో పాటు సిద్ధమంగళ స్తోత్రం. ఏ స్తోత్రం పఠించినా కూడా స్వామి అక్కడికి వస్తారో రారో తెలియదు, కానీ సిద్ధమంగళ స్తోత్రం పఠిస్తే మాత్రం సూక్ష్మవాయు మండలంలో వచ్చి సిద్ధపురుషుల అదృశ్య రూపంలో ఇక్కడ తిరిగి వెళ్ళిపోతారు. అది ఈ స్తోత్రం యొక్క గొప్పతనం, విశేషము. ఈ స్తోత్రము స్వామి మనకు అందించినటువంటి మిరాక్లస్ స్తోత్రం కామధేను అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. ఆ స్తోత్రం చేయటానికి ఈరోజు శ్రవంతి గారు నన్ను కూడా ఇక్కడికి పిలవటం జరిగింది. మీరు కూడా వస్తే బాగుంటది, ఇద్దరం కలిసి చేద్దాము అని. ఇక ఇద్దరం కూడా ఈనాటి పూజని శేషగిరిరావు గారు దంపతులతో చేయిస్తాము. ఇప్పుడు మొదలవుతుంది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త, శ్రీ దత్తాత్రేయ మహారాజ్ की जय. రామకృష్ణ హరి, వసుదేవ హరి. ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం, అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పాండురంగారావు గారి నామధేయస్య, ధర్మపత్ని లలిత కుమారి నామధేయస్య, మళ్ళీ భారద్వాస గోత్రం శేషగిరిరావు నామధేయస్య, పార్వతీ నామధేయస్య, సాయి షణ్ముఖ శ్రీనివాస్ చక్రవర్తి నామధేయస్య, సాయి స్వరూప నామధేయస్య, ధర్మపత్ని సమేతస్య సకుటుంబానాం ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శత్రుజయార్థం శ్రీ దత్తాత్రేయ స్వామినే ముద్యత. దత్తాత్రేయ స్వామినే స్టూడియో మైక్ ఉంది అంటున్నారు.
మీ సంకల్పం చెప్పుకోండి. ఆ. చదివారు కదా, సహ కుటుంబానాం ధర్మార్థ కామ మోక్ష ధర్మార్థ మళ్ళీ చదువుతాను. ధర్మపత్ని సమేతస్య స కుటుంబానాం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శత్రుజయార్థం శ్రీ దత్తాత్రేయ స్వామి పూజాన్ కరిష్యే. గంధమియమ్మ పాప ఇక్కడ ఒక 4 డబ్బాలు ఉన్నాయి చూడు అక్కడ. స్వామి మీ ఇంటికి వచ్చారు, స్వామికి ఇప్పుడు మీరు గంధం సమర్పిస్తున్నారు. మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు? ఆసనం వేస్తారు, కూర్చోబెడతారు, గంధం సమర్పిస్తున్నారు. మీకు తెలవాలి కదా ఎందుకు చేస్తారు చెప్తా. పృథ్వీ తత్వాత్మనే శ్రీ దత్తాత్రేయ స్వామి నమః. గంధం పరికల్పయామి. అమ్మ దత్తుడికి పెట్టండి, అమ్మ దత్తుడికి పెట్టండి. దత్తుడిని ఆహ్వానించి గంధం పెడుతున్నారు, పెట్టండి. దత్తుడికి లక్ష్మీదేవి, కనగా స్వామి కనగా లక్ష్మికి ఇద్దరికి స్వాగతం పలకండి. పెట్టారా? ఇద్దరికి పెట్టారా? అదేంటండి అగరబత్తి పెట్టారా? హం ఆకాశ తత్వాత్మనే శ్రీ దత్తాత్రేయ స్వామి నమః. పుష్పం పరికల్పయామి. ఇప్పుడు అష్టోత్తరం మొదలవుతుంది. అష్టోత్తరం మొదలవుతుంది. ఒక్కొక్క పువ్వు వేయండి. కమలం కూడా పెట్టండి స్వామి. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం దేవదత్తాయ నమః. ఓం బ్రహ్మదత్తాయ నమః. ఓం విష్ణుదత్తాయ నమః. ఓం శివదత్తాయ నమః. ఓం అత్రిదత్తాయ నమః. ఓం ఆత్రేయాయ నమః. ఓం అత్రివరదాయ నమః. ఓం అనసూయాయ నమః. ఓం అనసూయ సునవే నమః. ఓం అవధూతాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం ధర్మపరాయణాయ నమః. ఓం ధర్మపతయే నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధిదాయ నమః. ఓం సిద్ధిపతయే నమః. ఓం దిగంబరాయ నమః. ఓం దివ్యాంబరాయ నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం శ్వేతాంబరాయ నమః. ఓం చిత్రామర్బాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలవీర్యాయ నమః. ఓం కామరాయ నమః. ఓం కిశోరాయ నమః. ఓం కందర్పమోహనాయ నమః. ఓం అర్ధంగలింగితాయ నమః. ఓం అర్ధంగలింగితాంగనాయ నమః. ఓం సురగాయ నమః. ఓం విరాగాయ నమః. ఓం వీతరాగాయ నమః. ఓం అమృతవర్షిణే నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం అనుగ్రహ రూపాయ నమః. ఓం స్థవీరాయ నమః. ఓం స్థవేశయే నమః. ఓం శాంతాయ నమః. ఓం సిద్ధసేవితాయ నమః. ఓం గురవే నమః. ఓం గురుగమ్యాయ నమః. ఓం గురోర్గురుతరాయ నమః. ఓం గరిష్టాయ నమః. ఓం వరిష్టాయ నమః. ఓం మహిష్టాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం యోగాయ నమః. ఓం యోగగమ్యాయ నమః. ఓం యోగదేశకరాయ నమః. ఓం యోగపతయే నమః. ఓం యోగీశాయ నమః. ఓం యోగాధీశాయ నమః. ఓం యోగపరాయణాయ నమః. ఓం యోగిధ్యేయ ఓం యోగేంద్రాగ్రి పంకజాయ నమః. ఓం యోగేంద్రాగ్రి పంకజాయ నమః. ఓం యోగిద్రేహంగ్రి. ఓం యోగిద్రేహంగ్రి పంకజాయ నమః. ఓం అఘేరాయ నమః. ఓం మూఢాయ నమః. ఓం ఊర్ధ్వరీతసీ నమః. ఓం ఏకవక్త్రాయ నమః. ఓం అనేకవక్త్రాయ నమః. ఓం వినేత్రాయ నమః. ఓం త్రినేత్రాయ నమః. ఓం ద్విభుజాయ నమః. ఓం షడ్భుజాయ నమః. ఓం అక్షమాలినే నమః. ఓం కమండలధారిణే నమః. ఓం శూలినే నమః. ఓం శంకినే నమః. ఓం ఘాదినే నమః. ఓం ధమరుధారిణే నమః. ఓం మునయే నమః. ఓం మౌనినే నమః. ఓం శ్రీ విరూపాయ నమః. ఓం స్వరూపాయ నమః.
ఓం సహస్ర శిరసే నమః ఓం సహస్ర రక్షకాయ నమః ఓం సహస్ర వాహనే నమః ఓం సహస్రాయుధాయ నమః ఓం సహస్ర పాదాయ నమః ఓం సహస్ర పద్మచితాయ నమః ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం పద్మమాలినే నమః ఓం పద్మగర్భరుణాక్షాయ నమః ఓం పద్మకమలిక వక్షసే నమః ఓం జ్ఞానినే నమః ఓం జ్ఞానగమ్యాయ నమః ఓం జ్ఞాన విజ్ఞానమూర్తయే నమః ఓం జ్ఞానినే నమః ఓం జ్ఞాననిష్టాయ నమః ఓం జ్ఞాననిష్టామూర్తయే నమః ఓం ధూళి దూసరిత గమ్యాయ నమః ఓం చందనలిప్తమూర్తయే నమః ఓం దివ్యగూళిత దేహాయ నమః ఓం దివ్యగంధానులేపినే నమః ఓం ప్రసన్నాయ నమః ఓం పరమాత్మాయ నమః ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః ఓం వరదాయ నమః ఓం వారియసే నమః ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మరూపాయ నమః ఓం విష్ణవే నమః ఓం విశ్వరూపిణే నమః ఓం శంకరాయ నమః ఓం ఆత్మనే నమః ఓం అంతరాత్మనే నమః ఓం పరమాత్మనే నమః ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః ఓం పరబ్రహ్మణే నమో నమః. శ్రీ దత్తాత్రేయ స్వామి నానావిధ పుష్పాక్షతాన్ సమర్పయామి. ఈ 3 రకాల పువ్వులు అక్షింతలు వేయండి స్వామికి. మళ్ళీ ఎక్కడెక్కడ పుష్పాలు పెట్టారో అక్కడ అక్షింతలు వేసుకోండి. శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర బ్రహ్మా విష్ణు మహేశ్వర శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర 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 దత్తాత్రేయ దిగంబర 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 త్రిమూర్తి రూప 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 దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 స్వతి దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 సమర్థ స్వామి దిగంబర 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 సమర్థ స్వామి దిగంబర దిగంబర దిగంబర
సమర్థ స్వామి దిగంబర 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 సమర్థ స్వామి దిగంబర 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 సమర్థ స్వామి దిగంబర 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 మాణిక్య ప్రభు దిగంబర 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 మాణిక్య ప్రభు దిగంబర దిగంబర మాణిక్య ప్రభు దిగంబర 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 మాణిక్య ప్రభు దిగంబర 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 సాయినాథ 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 దిగంబర 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 చెప్పు కరెక్ట్ బాగా చెప్తున్నా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర 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 దత్త దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర జై గురు దత్త అంటే మీరు శ్రీ గురు దత్త అనండి జై గురు దత్త శ్రీ గురు దత్త 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 జై గురు దత్త
गुरुदत्त श्री गुरुदत्त जय गुरुदत्त श्री गुरुदत्त श्री गुरुदत्त जय 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 गुरुदत्त जय गुरुदत्त श्री 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 गुरुदत्त श्री गुरुदत्त जय 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 गुरुदत्त जय गुरुदत्त श्री 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 गुरुदत्त अवधूत चिंतन श्री गुरुदेव दत्त रामकृष्ण हरि वासुदेव हरि श्री दत्तात्रेय महाराज की श्रीपाद श्री वल्लभ स्वामी की नरसिंह सरस्वती स्वामी की अकलकोट समर्थ स्वामी की माणिक्य प्रभु स्वामी की समर्थ सद्गुरु साईनाथ महाराज की श्री वासुदेवानंद सरस्वती स्वामी की जय। अनंत श्री विभूषिता पद लक्ष्मी नरसिंह राजा जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड श्री विजयी भव श्री विद्याधरी राधा सुरेखा श्री राखीधर श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड श्री विजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड श्री विजयी भव सवितृकाटक शयन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभव जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड श्री विजयी भव दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड श्री विजयी भव पुण्य रूपिणी राजमांबसुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड श्री विजयी भव सुमति नंदन नर हरि नंदन दत्त देव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड श्री विजयी भव पीठिकापुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्री मदकंड श्री विजयी भव
శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం రెండవసారి పెట్టేయండి పుష్పం. విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సవితృకాటక సేన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. पुण्य रूपिणी राजमांब सुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. पीठिका पुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. श्रीपादराज्यं शरणं प्रपद्ये శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. పెట్టండి అమ్మ. ఇప్పుడు ఇవ్వమ్మ నీళ్ళుదా వాటర్ ఇస్తాననే అమ్మ. మూడవసారి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. సవితృకాటక సేన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. पुण्य रूपिणी राजमांब सुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. पीठिका पुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदकंडा श्री विजयी भव. श्रीपादराज्यं शरणं प्रपद्ये శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం నాలుగవసారి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పర లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండ శ్రీ విజయీ భవ.
माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सवितृकाटक सेन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पुण्य रूपिणी राजमांब सुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पीठिका पुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्रीपादराज्यं शरणं प्रपद्ये श्रीदत्तराज्यं शरणं प्रपद्ये सिद्धमंगला स्तोत्रम 5వ సారి श्रीमदनंत श्री विभूषित अप्पल लक्ष्मी नरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्री विद्याधरी राध सुरेखा श्री राखीधर श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सवितृकाटक सेन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्री चरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पुण्य रूपिणी राजमांब सुत गर्भ पुण्य फल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पीठिका पुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्रीपादराज्यं शरणं प्रपद्ये श्रीदत्तराज्यं शरणं प्रपद्ये దత్తాత్రేయ స్వామి పాదాల దగ్గర 4 భైరవులు ఉంటాయి. 4 భైరవులు అంటే 4 కుక్కలు, 4 వేదాలు. 4 వేదాలు ఏంటో చెప్పండి. దత్తాత్రేయ స్వామి వారు వేదం పాడమనగానే ఒక్కొక్క భైరవుడు, ఒక భైరవుడు ఋగ్వేదం, ఒక భైరవుడు సామవేదం, ఒక భైరవుడు యజుర్వేదం, ఒక భైరవుడు అధర్వణ వేదం పఠిస్తూ ఉంటారన్నమాట. అలాంటి గొప్ప భారతదేశంలో మనందరం కూడా జన్మించాం. వేదాలకు పుట్టినిల్లు మన భారతదేశం. ఇంకే దేశంలోనైనా వేదాలు ఉన్నాయా? లేవు. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇంకే దేశంలోనైనా ఉన్నాయా? లేవు. ఇప్పటికి కూడా హిమాలయ యోగులు ఇన్ని వందల సంవత్సరాలు ఎలా బ్రతుకుతున్నారని ప్రపంచ దేశాలు సైతం రీసెర్చ్ చేస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒక ఆహారం లేకుండా హిమాలయాల్లో ఒక ఊపిరితో మాత్రమే వందల సంవత్సరాలు బ్రతికేటటువంటి యోగులు ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన పిల్లలకి నమస్కారం చేయించడం కూడా మర్చిపోతున్నాం. అందుకే దత్తాత్రేయ స్వామి ఏం చెప్పారంటే,
ఆయన మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అని చెప్పారు. అందుకే ఆయన పక్కన ఉండే గోవు ధర్మదేవతగా సూచిస్తున్నారు. ఆయన దత్తాత్రేయ స్వామి పక్కన ఒక గోవు ఉంటుంది కదా, దాని పేరు ఆయన ధర్మదేవతగా చెప్పారు. అందరూ గోవుల్ని కూడా పూజిస్తున్నారట. ఎలా పూజిస్తున్నారు? వాళ్ళ స్వార్థం కోసం. శని దోషం పోవాలి, ఆ దోషం పోవాలి అని వెళ్ళి ప్రేమతో కాదట. ఒక్కరైనా ప్రేమతో వెళ్తున్నారా గోవు దగ్గరికి అంటే కాదు. తోటకూర తినమ్మా, బెల్లం తినమ్మా, అట్టిపళ్ళు తినమ్మా అని వెళ్ళి తోస్తున్నారట. అంతేగాని ఒక్కరు కూడా గోవుని కన్న తల్లిని చూసినట్టు చూడట్లేదట. ఒక అమ్మని ఎలా చూస్తామో ఆ విధంగా గోమాతను కాపాడుకుంటే మన ధర్మం కూడా కాపాడుతాము. గోవుని ఎవరైతే పూజిస్తారో సమస్త దోషాలు హరిస్తాయి. గోవు అనుగ్రహం కావాలని పూజించండి, కానీ గ్రహ దోషాలు కావాలి పోవాలి అని మాత్రము పూజించొద్దు అని దత్తస్వామి చెప్పారు. గోవు దగ్గరికి ప్రేమతో వెళ్ళండి, గోగ్రాసాన్ని అందించండి, దానికి ఆహారానికి ఎంతో కొంత కట్టండి. అంతేగాని మీ గ్రహ దోషాల కోసం మాత్రం వెళ్ళొద్దు అని స్వామి చెప్తున్నారు. వెళ్ళండి, అనుగ్రహం కావాలని వెళ్ళండి, మీకుండే దోషాలన్నీ హరిస్తాయి. ఒకప్పుడు ప్రతి ఇంటి దగ్గర కూడా గోవులు ఉండేవి, పాడి పంటలు సమృద్ధిగా ఉండేవి, అష్టైశ్వర్యాలు ఉండేవి, అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు గోవులు లేవు, అలాంటి ఇల్లు లేవు. అలాంటి కలియుగంలో మనం బ్రతుకుతున్నాం. అందుకే అప్పుడప్పుడు గోవుని గుర్తు చేసుకోండి, గోమాతని పూజించండి. సరేనమ్మా? చెప్పాలంటే ఇంక చరిత్ర ఉంటుంది, ఏదో టూకీగా చెప్పేసాను. సిద్ధమంగళ స్తోత్రం 6వసారి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాటక సేన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహారా మధుమతి దత్తా మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. సిద్ధమంగళ స్తోత్రం 7వసారి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ సవితృకాటక సేన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదఖండ శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవలక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ
जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपाद जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पीठिकापुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्रीपादराज्यं शरणं प्रपद्ये श्रीदत्तराज्यं शरणं प्रपद्ये जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्री विद्याधरी राध सुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सवितृकाटक सेन पुण्यफल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पुण्य रूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पीठिकापुरा नित्य विहारा मधुमति दत्ता मंगल रूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्रीपादराजं शरणं प्रपद्ये श्रीदत्तराजं शरणं प्रपद्ये श्री विभूषिता अप्पल लक्ष्मी नरसिंह राजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव श्री विद्याधरी राध सुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव माता सुमति वात्सल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सत्य ऋषीश्वर दुहितानंदन बापनार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सवितृकाटक सेन पुण्यफल भरद्वाज ऋषि गोत्र संभवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव दो चौपाती देव लक्ष्मी गण संख्या बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव पुण्य रूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव सुमति नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री विजयी भव
పీఠికాపురాదిత్య విహార మధుమతి దత్తా మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే సిద్ధమంగళ స్తోత్రం 10వసారి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సవితృకాటక శయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవ లక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్య రూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే సిద్ధమంగళ స్తోత్రం 11వసారి శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సవితృకాటక శయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ దోచౌపాతి దేవ లక్ష్మి గణ సంఖ్యా బోధిత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్య రూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్య ఫల సంజాత జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్తా మంగళ రూపా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజ్యం శరణం ప్రపద్యే. ఇప్పటికీ కూడా దత్తాత్రేయ స్వామి మన మధ్యనే తిరుగుతూ ఉంటారు కలియుగంలో కూడా. ఎలా ఒక గోవుల ఒక
యతీశ్వరుల, ఒక మునిల, ఒక పిచ్చివాళ్ళ, రకరకాల వేషధారణలతో, మానవ వేషధారణలతో కూడా తిరుగుతూ ఉంటారు. భైరవుళ్ళ కూడా తిరుగుతూ ఉంటారు. ఇక ఆయన దినచర్య ఎలా ఉంటుంది అంటే దత్తాత్రేయ స్వామిది ప్రతిరోజు కాశీ గంగా నదిలో స్నానం ఆచరిస్తారు. సాయంత్రము గోకర్ణంలో సంధ్య వారుస్తారు. మధ్యాహ్నం పండరీపురంలో తిలకం దిద్దుకుంటారు. ఆ తర్వాత కొల్హాపూర్, పిఠాపురం, కుర్వపురం, గానగాపూర్ లాంటి దత్తక్షేత్రాల్లో భిక్ష స్వీకరించడానికి వస్తారు. తీసుకున్న భిక్ష పాంచాలేశ్వర్లో భుజిస్తారు. తుంగభద్రలో నీరు తాగుతారు. సహయాద్రి పర్వతాల్లో ధ్యానిస్తారు. మాహుర్గఢ్లో నిద్రిస్తారు. ఇప్పటికీ కూడా భారతదేశంలోని పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి పావనం చేస్తూ ఉంటారు, పునీతం చేస్తూ ఉంటారు. అలాంటి స్వామిని మనము నిజంగా పూజించటము ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తూ ఈ సిద్ధమంగళ స్తోత్రము యొక్క ఫలితము ఏమిటి అంటే పారాయణ ఫలితము, నాయనలారా పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రం పఠించిన నెడల అనగాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ వ్రతము అంటే ఈ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయటం వల్ల అనగాష్టమి వ్రతం చేసిన ఫలితం స్వామి కల్పిస్తున్నారు. అలాగే 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలితం కూడా స్వామి కల్పిస్తున్నారు. ఏకభుక్తము చేయుచు కాయ కష్టంతో అర్జించిన ద్రవ్యమును వినియోగించి 1000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన ఫలితం స్వామి ఇస్తున్నారు. అలాగే యోగ్యులచే ఈ స్తోత్రం పఠింపబడును. మీకు ఇన్నాళ్ళు ఈ యోగ్యత స్వామి ఇవ్వలేదు, ఇప్పుడు ఈ స్తోత్రం మీ దగ్గరికి వచ్చింది అంటే ఆ యోగ్యత ఇప్పుడు స్వామి కల్పిస్తున్నారు అని దాని అర్థము. ఇక మనస, వాచ, కర్మన ఎవరైతే దత్తారాధన చేస్తారో శ్రీపాద శ్రీవల్లభ స్వామి కరుణా కటాక్షాలు మీ పైన ఎల్లవేళలా ఉంటాయని స్వామి చెప్తున్నారు. అలాగే మీరు కోరిన కోరికలు కూడా వెంటనే ఫలిస్తాయని స్వామి తెలియజేస్తున్నారు. ఇక ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి సిద్ధ పురుషుల దర్శన స్పర్శనాలు కూడా కలుగుతాయని స్వామి తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఎక్కడైతే ఈ స్తోత్ర పఠనం చేస్తామో అక్కడ సిద్ధ పురుషులు సూక్ష్మ వాయు మండలంలో తిరుగుతూ ఉంటారని స్వామి తెలియజేశారు. అది ఈ స్తోత్రం యొక్క పారాయణం యొక్క ఫలితము. ఇక ఒక్కసారి దత్తాత్రేయ మహారాజుకి అందరం కూడా దత్తాత్రేయ మహారాజుకి జై, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై, నృసింహ సరస్వతి స్వామికి జై, అకల్కోట్ సమర్థ స్వామికి జై, మాణిక్య ప్రభు స్వామికి జై, సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మణిద్వీపవర్ణ చదువుదామా? మణిద్వీపవర్ణ ఉందా బుక్? వాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్ర రూపిణి మన మనసులలో కొలువై ఉంది. సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అంచలంచలముగ మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపదులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు సురాధినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము. పరారాలు సువర్ణమనులు 10 ఆమడల పొడవు నగరవు మధుర మధురము చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు వరాలను సెగే 16 శక్తులు పరివారతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్ట సిద్ధులు నవనవ నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రపంచ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. కంచు గోడలు కల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అదే కైవల్యము. ప్రాకారాలు రాగి గోడల చతుర్రాసులు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు.
పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మిలమిలలాడే ముత్యపురాసులు తలతలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మర్కతమనులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు శుభాలనొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు మంత్రి జయ మణిద్వీపము త్రిదండిని శక్తి సేవలు కాళికరాళి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేధిక మణి నిర్మిత గృహలు మణిద్వీపానికి మహానిధులు సముద్రములు అనంత నిధులు యక్ష కిన్నర కిం పురుషాలు నానా జగములు నదీ నదములు మానవ మాధవ దేవగణములు మణిద్వీపానికి మహానిధులు కోటీశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు భూతములు యాజమాన్యాలు వ్రాలసాలమనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము చింతామణులు నవరత్నాలు నూరామణల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము కలదు లోకమే మణిద్వీపము సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మలు మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో ఈశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము మణిగణ ఖచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్పించినచో అపారధనము సంపదనిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
నూతన గృహములు పుట్టిన వారు మన దీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులదూకేరు ఈశ్వరి శ్రీ చక్రేశ్వరి మన దీపవర్ణన చదివిన చోట ఇష్ట వేసుకొని కూర్చునంట కోటి శుభాలను సమకూర్చుకున్నట భువనేశ్వరి సంకల్పమే చెలించే మణి ద్వీపము దేవదేవుల నివాసము నైవల్యము శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాస్మాన్ ప్రాహి దేవాదిదేవా భావగ్రాహ్య క్లేశహారిణి సుకీర్తే ఘోరా కష్టాదుద్దరాస్మాన్ నమస్తే త్వం నో మాతా త్వం పితా తోదిపస్వం త్రాతా యోగక్షేమ కృత్య సద్గురుస్త్వం త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాదుద్దరాస్మాన్ నమస్తే పాపం తాపం వ్యాధిమాదిం చ దైన్యం భీతిం క్లేశం త్వం హరాసు త్వదన్యం తాతారం నో వీక్షే శాస్త్రజూర్తే ఘోరా కష్టాదుద్దరాస్మాన్ నమస్తే నాన్యస్త్రాతనాపి దాతాన భర్త త్వత్తో దేవా త్వం శరణ్యో కర్త పూర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాష్టదుద్దరాస్మాన్ నమస్తే ధర్మే ప్రీతిం సన్మతిం దేవ భక్తిం సత్సంగాప్తిం దేహి ముక్తిం చ ముక్తిం భావాసక్తిం చాకిలానందమూర్తే ఘోరాత్ కష్టాదుద్దరాస్మాన్ నమస్తే శ్లోక పంచకమేతద్య లోకమంగళవర్ధనం ప్రపటే నియతో భక్త్యా శ్రీ దత్తప్రిयो భవేత్ इति श्री परमहंस परिव्राजकाचार्य श्रीमद्वासुदेवानंद सरस्वती यति विरचितं घोरकष्टोद्धारण स्तोत्रं సమర్పయామి. ओकेना आत्मानं वरदं भक्तवत्सलं प्रपन्नार्तिहरं वन्दे स्मद्गुगामी सनोवतु दीनबन्धुं कृपासिन्धुं सर्वकारणकारणं सर्वरक्षाकरं वन्दे स्मद्गुगामी सनोवतु शरणागत दीनार्थ परित्राणपरायणं नारायणं विभुं वन्दे स्मद्गुगामी सनोवतु सर्वानन्दहरं दीपं सर्वमङ्गलमङ्गलं सर्वक्लेशहरं वन्दे स्मद्गुगामी सनोवतु ब्रह्मण्यां भक्तकीर्तिविवर्धनं भक्ताभीष्टप्रदं वन्दे स्मद्गुगामी सनोवतु शोषणं पापपङ्कस्य विपदं ज्ञानतीर्थः प्राप्रस्त्रशमनं वन्दे स्मद्गुगामी सनोवतु सर्वरोगप्रशमनं सर्वपीडानिवारणं विपदोद्धरणं वन्दे स्मद्गुगामी सनोवतु जन्म संसार बन्धज्ञं सर्वरूपानन्ददायकं विश्रेयसपदं वन्दे स्मद्गुगामी सनोवतु जयलाभाय शेषमादातुर्धयतस्य यस्तवं भोगमोक्षप्रदेशम्यं प्रपठेत् सुकृते भवेत् इति श्री दत्तस्तवं संपूर्णम्. ఒకసారి బుక్ ఇవ్వండి స్వామివారి చరిత్ర. గురుదత్త భట్టు వృత్తాంతము. జ్యోతిష శాస్త్రంలో భక్తులకు జాతక ఫలము కూర్చగలవాడు శ్రీపాదులు ఒక్కరే. అంతే, గ్రహాల్ని మార్చగలిగేది ఆయన ఒక్కడే. అది దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు తర్వాత మేము వెళ్ళిన తర్వాత సాయంత్రం కూర్చొని ఈ అధ్యాయం మొత్తం చదవండి. ఓకే, దానికి ఏం అర్థమైంది, మీకు ఏం అర్థమైంది, ఏం చెప్పారు స్వామి అనేది ఖచ్చితంగా రాసుకోండి. ఒక పేపర్ చేసుకోండి. ఏమన్నా నైవేద్యం పెట్టమని వచ్చినా లేకపోతే ఏదైనా పూజ చేయమని వచ్చినా కూడా అది స్వామి మీకు చెప్పినట్టు అనమాట. అధ్యాయంలో అమ్మ ఒక ప్లేట్ లో అన్ని రకాల వంటకాలు పెట్టుకొని రండి అమ్మా. లేవు గ్రహాలు బాలేవు అనుకుంటే కనుక స్వామి తప్పకుండా వాటిని సరి చేస్తారు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చాలా మంది బాధపడుతూ ఉన్న విషయం ఏంటి అని అంటే ఏల్నాటి శని ఉంది. శని భగవానుడు అనగానే చాలా బాధ పెట్టేస్తాడు, మనని శిక్షిస్తాడు అని చెప్పి శని భగవానుడి మీద కూడా ఒక అపవాదం ఉంది.
మానవ మాత్రంలో మనం అనుకుంటూ ఉంటాం అనమాట, మనం ఏం చేసినా చేయకపోయినా మన ఎందుకు తిడుతున్నారని బాధపడుతూ ఉంటాం. పాపం ఆయన కర్మ ఫలప్రదాత శనీశ్వరుడు, ఆయనను కూడా అందరూ కూడా తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన మా న్యూమరాలజీ భాషలో చెప్పాలి అని అంటే డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అన్నమాట. డ్రిల్ చేపిస్తారు అనమాట, అందరితో ఎక్సర్సైజ్ చేయించి కాలు చేయి వంచిపిస్తారు శని భగవాన్. దాని వల్ల మనం ఏమవుతుంది, మనకి స్కూల్లో మీరు క్లాసెస్ లో మధ్యలో వెళ్తే పీటీ సార్ ఉంటారు కదా, అలర్ట్ అయిపోతాము, చాలా ఎనర్జెటిక్ అవుతాం, తర్వాత మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. అంటే ఏంటంటే స్వామి మనం ఏం తప్పులైతే చేశామో వాటినన్నిటికీ కూడా కర్మని ఇచ్చి దాని ద్వారా మనం బాగు చేసి ధర్మ మార్గంలో పయనిస్తే ఎంత బాగుంటుంది అనేది ఆయన రుచి చూపిస్తారు. అలాగే దైవ భక్తి వల్ల కూడా మనం ఎంత ముందుకెళ్తాము అనేది కూడా శనీశ్వరుడు చూపిస్తారన్నమాట. అలాంటి ఏళ్ళనాటి శని ఇక్కడ ఈయన ఎవరైతే బుక్ రాశారో ఆయనకి ఏళ్ళనాటి శని పడుతుంది అనమాట. పట్టినప్పుడు స్వామి 7.5 సంవత్సరాల ఏళ్ళనాటి శని కేవలం 7.5 రోజుల్లో ఆయన తొలగింపజేస్తారనమాట. మరి అనుభవించాడు కదా 7.5 రోజుల్లోనూ 7.5 సంవత్సరాలు పడే బాధ అంతా కూడా ఆ 7.5 రోజుల్లో తీసేశారు. అంటే ఎక్కడా కూడా మీరు దత్తాత్రేయ స్వామిని శ్రీపాద శ్రీవల్లభుల్ని కనుక పూజిస్తే ఎక్కడ కూడా నేచర్కి ఆయన అడ్డుపడరు. నేచర్ పని తను చేసుకుంటూనే వెళ్తుంది, కానీ ఆయన చూపుతో ఆయన కరుణతో దాన్ని ఇంకొంచెం తొందరగా వేగవంతంగా మన కర్మ పరిపక్వం అయ్యేటట్టుగా చూస్తారనమాట. మనం చేయాల్సిందల్లా ఆయన దారిలో నడవడమే, ఆయన కృపకు పాత్రలవడమే. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలోది వచ్చింది. అలాగే అసలు ఈ నక్షత్ర మండలం అంటే ఏంటి అంతా కూడా ఈ అధ్యాయంలో ఉంటుందన్నమాట మనం చదువుకుంటే. ఇక్కడ స్వామివారు శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారితో మాట్లాడుతున్నారు చూడండి. శ్రీపాదుల వారి కోసం వారి జనని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి కొద్దిగా చద్ది అన్నము అనగా తర్వాణి అన్నము అట్టే పెట్టింది. మీరు చద్దన్నం పెట్టి తర్వాణి అన్నం చేయండి రేపు పొద్దున్న. ఎలా చేయాలో తెలుసుకోకపోతే యూట్యూబ్ లో చూసి తెచ్చుకోండి. శ్రీపాదుల వారు తర్వాణి అన్నమును నాకు పెట్టి తొందరగా ఆ స్థలమును వీడి పొమ్మనిది. నేను కుక్కుటేశ్వరాలయంకు ఎదురుగా అందు స్థలములో ఆ తర్వాణి అన్నమును తింటిని. తిన్న వెంటనే నాకు దురవస్థ తొలగిపోయింది. నేను శ్రీపాదుల వారి దర్శనార్థము పోయితిని. అయితే శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని తమ ఇంటికి తీసుకొని పోయిరి. శ్రీపాదుల వారు పచారి కొట్టునందుండిరి. వారు స్వయముగా వరహాలను తీసుకొని గల్లాపెట్టెలో వేయిచుండిరి. శ్రేష్ఠి గారు స్వయముగా జొన్నలను బియ్యమును కొలిచి ఇచ్చుచుండిరి. శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారిని ఇట్లా అడిగిరి, తాత ఈ రోజు దస్త్రము కదా, నాన్నగారికి ఎంత దక్షిణ, నాకెంత దక్షిణ? అంతటా శ్రేష్ఠి గారు ఇట్లనిరి, కన్నయ్య నాన్నగారికి ఇచ్చేది పండిత బహుమానము, నీకిచ్చేది వెంకటేశ్వర స్వామి వారి ముడుపు. మన ఇద్దరికి బేరసారములు లేవు. నీకు కావలసింది నీవు తీసుకొని వచ్చును, నాకు కావలసింది నీవు ఇయ్యవలెను. ఆ దృశ్యము ఎంత మనోహరము. శ్రీపాదుల వారు కొంచెము బెల్లము ముక్క తీసుకొని నోటిలో వేసుకొనిరి. ఒక బెల్లం ముక్క నాకు ప్రసాదంగా ఇచ్చిరి. తాత నేను చేయించేది గణేష్ పూజ అయిపోయినది. గణేశుడు బెల్లం ముక్క నైవేద్యమును నోట్లో కూడా వేసుకున్నాడు. నీకు రుజువు కావాలి అన్నా నా నోరు చూడము అని తన వదన గర్వమును చూపించెను. దానిలో శ్రేష్ఠి గారు ఏ మహాదృశ్యమును చూచిరో మనకు తెలియదు. కానీ శ్రేష్ఠి గారు కొంత సమయమైన తర్వాత ఇట్లా అనిరి, బంగారు కన్నా గణేశునికి ఆకలైనప్పుడు మనల్ని అడగకుండానే తనకు కావాల్సినంత బెల్లమును నైవేద్యంగా స్వీకరించవచ్చును అని చెప్పుము. ఇంతలో అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంటనే సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగ స్నానము చేయించుటకు తీసుకొని వెళ్ళింది. నాయన శంకరభట్టు, కుత్సితులు మాటలను విని నేను చెడిపోయి అఘోరిగా జన్మనెత్తేడి దౌర్భాగ్యం నుండి శ్రీపాదుల వారు నన్ను కాపాడిది. బెల్లం ముక్క ఇప్పుడు లేదని బాధపడకండి, మీరు సాయంత్రం అయినా పెట్టండి, ఇంట్లో అయినా బెల్లం ముక్క పెట్టండి. ఎప్పుడైనా మనం పూజ చేసుకునేటప్పుడు ఒక బెల్లం ముక్క వినాయకుడి దగ్గర తప్పకుండా బెల్లం ముక్క పెట్టాలి. ఈసారి మనం కూడా పూజకి వెళ్ళేటప్పుడు ఒక బెల్లం ముక్క తీసుకొని వెళ్దాం. వాళ్ళు మర్చిపోయినా నేను ప్రతి ఇంట్లో పెట్టిస్తాను. వీళ్ళకి పాపం ఇక్కడ యాక్సెస్ లేదని అడగలేదు. మాకు గుర్తున్నా కూడా మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. అయినా స్వామి గుర్తు చేసి బెల్లం ముక్క పెట్టిస్తున్నారు. జీవులకు ఎరుకను కలిగించటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో, విస్మృతిని కలిగించటలో కూడా అంతే సమర్థులని తెలియవచ్చును. దానికి వారిరువురును చింత కలిగెను.
అంటే మనకి ఏదైనా కూడా ఒక్కొక్కసారి మనం అచ్చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పి మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అలాంటి మరుపును కూడా స్వామివారే మనకి ప్రసాదిస్తారు అని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే నేను కాశీయాత్రకి పోచున్నాను, సదా కాశీలోనే నివసించదును అని ఎవడు మానసికంగా తాపత్రయపడుచున్నారో వానికి కాశీవాస ఫలము లభించుచున్నది. అంటే సదా కాశీలో గాని పిఠాపురంలో గాని నివసించవలనని మానసికంగా ఎవరు తాపత్రయపడతారో వారికి కాశీవాసము గాని పిఠాపుర వాసం గాని సైతం గాని వచ్చును. అంటే పిఠాపురంలో ఉండాలి అని మనం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు పిఠాపురంలో ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటే మానసికంగానే మనం పిఠాపురంలో ఉండొచ్చు అని చెప్తున్నారు స్వామి. దేహము ఒక క్షేత్రమందు ఉండినను మనసు లేకున్నా క్షేత్రవాస ఫలితం రాదు. మనం ఎక్కడికో వెళ్తాం, వెళ్ళిన తర్వాత మన పిల్లల్ని వదిలేసి వెళ్ళాం అనుకోండి, అయ్యో పాపం కుక్కర్ పెట్టుకున్నారో లేదో, పప్పులో నీళ్ళు ఎన్నేసుకున్నారో, 1కి 2 వేయమని చెప్పాను నేను, జాగ్రత్తగా ఉంటారో లేదో, 3 విజిల్స్ రాగానే ఆపేస్తారో లేదో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు అక్కడ ఆ క్షేత్రంలో ఉన్నా మనం ఇంట్లో ఉన్నా ఒకటే, మన మనసు వంటింట్లో కుక్కర్ విజిల్ దగ్గరే ఆగిపోయింది అనమాట. క్షేత్రం మీద మనసు వెళ్ళకుండా మిగతా వాటి జోలికి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మనం ఎక్కడున్నా కూడా పలానా క్షేత్రం గురించి తలుచుకొని, అబ్బా ఇప్పుడు కదా భిక్ష తీసుకుంటున్నారు స్వామి, ఇక్కడ కదా స్వామి ఈ టైంకి కదా చేతులు గడుక్కుంటారు, అబ్బా మాహిర్ గడలో ఇప్పుడు నిద్రపోతున్నారు అనుకుంటా స్వామి, అలా మనం తలుచుకుంటే ఎప్పుడు కూడా స్వామి చెంత ఉన్నట్టే అని చెప్పి స్వామి చెప్తున్నారు. శ్రీపాదుల వారు అనుగ్రహించిన ప్రారబ్ధ కర్మ మరణంను కూడా తప్పించగలదు. ఎలాంటి ప్రారబ్ధ కర్మనైనా కూడా స్వామివారు తప్పించగలుగుతారు. స్వామివారు తప్పకుండా మనకి అనుగ్రహం అనేది వస్తుంది. మనం ఎప్పుడు పూజ చేసుకున్నా శ్రీపాదుల వారికి ఒక్కడే దండం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నాయన నీ అనుగ్రహం ఎప్పుడు మా పైన ఉండేటట్టుగా చూడు, మా ధ్యానము ధ్యాస ఎప్పుడు కూడా నీ చరణాల మీదే ఉండేటట్టుగా చూడు. స్వామికి, దత్తాత్రేయ స్వామికి చరణములే చాలా ఇంపార్టెంట్ అనమాట. స్వామివారి చరణముల మీదే మనం ఎప్పుడు ధ్యాస ఉండాలి. కాళ్ళు పట్టుకుంటే ఇంకెక్కడికి వెళ్ళాడు కదా ఆయన, కాబట్టి కాళ్ళు పట్టుకొని ఆయన ఎప్పుడు కూడా మనం ఆ చరణాల మీదే, మీరు గాన్గాపూర్ వెళ్ళినా కూడా ఆయన పాదుకలకే పూజ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి పాదుకలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. అధ్యాయం 22 ఎటువంటి పరిస్థితుల్లో మీరు మర్చిపోకండి. సాయంత్రం చక్కగా మీరు మళ్ళీ స్నానాధికలంతా పూజ చేసేసుకొని సాయంత్రం ఒక్కసారి స్వామి దగ్గర కూర్చొని మాకేం చెప్పదలుచుకున్నాం స్వామి అనేది తప్పకుండా చదవండి. అందులో ఏమేమైతే ఉన్నాయో స్వామికి సమర్పించాల్సినవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసుకుంటూ చదవండి. చదివితే అప్పుడు మీకు అర్థమవుతుంది. అలా రాసుకొని స్వామికి తప్పకుండా సమర్పించండి. మీరు ఏ కోరిక అయితే మీరు తీరలేదు అని ఈ రోజు వరకు బాధపడుతున్నారో, ఏ కష్టమైతే మాకు ఇప్పటి వరకు తొలగలేదు అని చెప్పి మీరు బాధపడుతున్నారో, ఆ కష్టం తొలగిపోయి ఆ కోరిక తొందరలోనే మీకు తీరిపోతుంది. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సమత దిగంబర, దిగంబర దిగంబర స్వామి సమత దిగంబర, దిగంబర దిగంబర స్వామి సమత దిగంబర, దిగంబర దిగంబర మాణిక్య ప్రభు దిగంబర, దిగంబర దిగంబర మాణిక్య ప్రభు దిగంబర, దిగంబర దిగంబర మాణిక్య ప్రభు దిగంబర, దిగంబర దిగంబర సాయినాథ దిగంబర, దిగంబర దిగంబర సాయినాథ దిగంబర, దిగంబర దిగంబర సాయినాథ దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర వందన దిగంబర, దిగంబర దిగంబర అత్రి నందన దిగంబర, దిగంబర దిగంబర అత్రి నందన దిగంబర,
దిగంబరా 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 అనసూయాత్మజ దిగంబరా 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 అనసూయాత్మజ దిగంబరా 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 అనగా ప్రియ విభు దిగంబరా 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 సహయాద్రివాస దిగంబరా 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 సహయాద్రివాస దిగంబరా 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 శ్రీ గురు రాజా దిగంబరా 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 శ్రీ గురు రాజా దిగంబరా 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 శ్రీ గురు రాజా దిగంబరా 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 త్రిమూర్తి రూప దిగంబరా 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 త్రిమూర్తి రూప దిగంబరా అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త రామకృష్ణ హరి వాసుదేవారి. తలుపు కొట్టి వెళ్ళాలి లోపలికి. స్వామి మేమందరం లోపలికి వస్తున్నాం నాయన, మా భిక్ష స్వీకరించి ఉంటారనుకుంటున్నాం. శ్రీ దత్తాత్రేయ మహారాజుకి జై, శ్రీపాద శ్రీవల్లభ స్వామికి జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మూడు పడ్డాయి. వస్తుంది అని చెప్పాను గ్యారంటీ. ఇందాకే మసి లేదు అన్నారు కదా, వచ్చింది. 3,000. అమ్మ దత్తుడు వచ్చారు మీ ఇంటికి. ఇక్కడ బొట్టు కూడా ఇలా పడింది. సర్వ శుభాలు కలగజేస్తారు. పైన బొట్టులా పడింది, ఇలా నిలువు బొట్టు.
లేట్గా ఉంది. జయ జయ గురుదేవ పాటరా ఎవరు? ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో. మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ. గరుడ గమన పంకజనాభ గరుడ గమన పంకజనాభ. పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన. నర మృగ శరీర నమో 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 నర మృగ శరీర నమో నమో. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. నారాయణతే నమో నమో. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప. ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప. వేదోత్తర శ్రీ వెంకటనాయక వేదోత్తర శ్రీ వెంకటనాయక. నాద ప్రియతే నమో 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 నాద ప్రియతే నమో నమో. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో. నారాయణతే నమో నమో. ఇవాళ గురు దత్తాత్రేయుడు స్మరణ మాత్రేణ సంతుష్టులు అంటే ఒక్కసారి స్మరణ చేస్తే చాలు ఎంతో సంతుష్టులైపోతారట. చాలా ఇష్టంగా ఆనందంతో మన ఇంటికి వేచేస్తారట దత్తాత్రేయ స్వామి. అలాంటి దత్తాత్రేయ స్వామికి ఇవాళ మనం 108 సార్లు శ్రీపాద శ్రీవల్లభుల్ని తలుచుకుంటూ సిద్ధమంగళ స్తోత్రాన్ని సమర్పించుకున్నాం. అలాగే ఘోర కష్టోద్ధారణ స్తోత్రం కూడా చదువుకున్నాం. అలాగే మణిద్వీప వాసిని అంటే మనకంటూ ఒక ఇల్లు ఏర్పడాలి అని అనుకున్నా కూడా మన చిరకాల వాంఛలు ఏవైనా సరే తీరాలి అని అనుకుంటే గనక జగజ్జనని లలిత పరమేశ్వరిని ఆశ్రయించక తప్పదు. అలాంటి పరమేశ్వరిని మణిద్వీప వర్ణన కూడా ఇవాళ చదువుకున్నాం. అయితే అధ్యాయంలో ఏదైతే మనం సంకల్పం చేత ఏ అధ్యాయం అయితే మనము ఆ పుస్తకాన్ని చరితామృతాన్ని తెరవంగానే మనకు వస్తుందో ఆ అధ్యాయంలోనే స్వామి ఇవాళ మనకి తన సందేశాన్ని తెలుపుతారు అని చెప్పి అందరి భావన, నా భావన కూడా అదే. ఎప్పుడైనా నాకు అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి స్వామి అని చెప్పి స్వామి వారి అధ్యాయాన్ని, సాయిబాబా గారి జీవిత చరిత్రని ఓపెన్ చేసి దాంట్లో ఉన్నది నాకు అర్థమైనట్టుగా నేను చేస్తే ఆ సమస్యకి
సొల్యూషన్ అనేది, పరిష్కారం అనేది దొరుకుతుంది. ఇక ముందు కూడా నేను అలానే చేస్తాను. అయితే శ్రీపాద శ్రీవల్లభులు తన సందేశాన్ని ఏమని తెలిపారు అని అనిపించగానే నా స్ఫురణకి వచ్చింది అధ్యాయాన్ని, ఏ అధ్యాయం ఇస్తారో స్వామి అదే సందేశంగా భావించాలి అని చెప్పి పార్వతి గారిని పుస్తకాన్ని తెరవమని చెప్పడం జరిగింది. అలాగే ఆవిడ తెరిచారు. 22వ అధ్యాయం స్వామి ఏం చెప్పారు అని అంటే, జ్యోతిష్యంలో ఎలాంటి నీ జ్యోతిష్కంలో అంటే జాతకంలో ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా కూడా నేను తీసి అవతల పారేస్తాను. ఏ మాత్రం కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. కర్మని పరిపక్వం ఎంత తొందరగా చేయగలుగుతాను అనేది స్వామివారి అధ్యాయంలో మనకంతా కూడా చూపిస్తూనే ఉన్నారు. అయితే స్వామివారి దగ్గర మనం గనక 2 చేతులు ఎత్తి స్వామిని తలుచుకుంటే మరణ భయం అనేది ఎల్లప్పుడూ కూడా ఉండదు అని చెప్పారు. మరణం అనేది కేవలం మనం అంతమైపోయినప్పుడే కాదు, ఎప్పుడైనా భయం కలిగినప్పుడు మరణిస్తుంటాం. అయ్యో మన పరువు పోతుందేమో అని చెప్పి మనకి మరణిస్తుంటాం. అలాగే ఈ డబ్బు ఇవ్వలేదే వాళ్ళకి, మన మాట తప్పిపోతుందేమో అని చెప్పి అనుక్షణం ఏదో ఒక రకంగా మనం భయం కంపితులం అయిపోతాం అన్నమాట. అదే మరణం. అంటే ఎలాంటి భయము అక్కర్లేదు అని చెప్పి స్వామివారు తన సందేశంలో చెప్పడం జరిగింది. అలాగే స్వామివారి ఇంకొన్ని వస్తువులు, అంటే బెల్లం కావాలి వినాయకుడికి. మనం ఏం చేయాలన్నా ముందు పూజ చేసుకునేటప్పుడు స్వామివారికి వినాయకుడికి ఎల్లప్పుడూ కూడా బెల్లం సమర్పించాలని కూడా స్వామి మా శేషగిరిరావు గారికి పార్వతి గారికే కాదు మన అందరికీ కూడా సందేశం ఇచ్చారని చెప్పుకోవచ్చు. మధుర పదార్థం ఏదైతే స్వామికి సమర్పిస్తే మన జీవితం కూడా మధురమయంగా అవుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు అందుకనే అన్నపరమాన్నం పెట్టండి, లేదు అంటే కనుక సేమియా పాయసం చేసి పెట్టండి అని చెప్పడం అందుకే చెప్పారేమో చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ పూజ మాత్రం చాలా వైభవంగా జరిగింది. నేను అడగంగానే లత గారు, రండి లత గారు ఇంకేం చెప్పొద్దు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను అని చెప్పాను. అలాగే ఆవిడ ఊరి నుండి కూడా డైరెక్ట్గా ఇక్కడికే పొద్దున్నే బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చారనమాట. చాలా ధన్యవాదాలు లత గారు మీకు. ఇక లత గారు వచ్చారంటే స్వామి రాక తప్పదనమాట. ఎందుకు నేను లత గారిని అంత ఆహ్వానించాను అంటే, వీళ్ళు నన్ను రమ్మన్నారు, నా మీద నమ్మకంతో రమ్మన్నారు కరెక్టే. కానీ ఎవరు వస్తే స్వామికి ఇంకా సంతోషంగా ఉంటారు, ఎవరు స్మరణ చేస్తే మనం అందరం కూడా ఈ దత్త సాంప్రదాయంలో ఒకటి ఉంది తెలుసా, అందరూ కూడా చేతులు కట్టుకొని నడవాలి, అందరూ కూడా యూనిటీగా ఉండాలి. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా మేము దత్త భక్తులం అండి అని చెప్పుకుంటూ ఉంటారనమాట. మనకంటే ఇక్కడ అలవాటు లేదు కదా. మనం పిఠాపురంలో ఆయనను గుర్తించకపోయేసరికి చక్కగా ఆయన పక్కన మహారాష్ట్రకి వెళ్ళిపోయారనమాట. మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ మీరు చూస్తే దత్త సాంప్రదాయం చూస్తే వాళ్ళందరూ కూడా భగవద్బంధువులు అనమాట, గురు బంధువులు, దత్త కుటుంబంగా ఉంటారనమాట. పరిడవిల్లుతుంది కూడా. మీకు తెలుసా సంబంధాలు కూడా బలానా వాళ్ళు దత్తభక్తులు అండి అంటే ఇంకా ఏం ఆలోచించరు వాళ్ళ గురించి. అయ్యో దత్తాత్రేయ స్వామిని వాళ్ళు నమ్మారు అని అంటే ఆ ఇంటికి పిల్లనివ్వడం మన అదృష్టం, ఆ ఇంటి నుంచి పిల్లని మనం తెచ్చుకోవడం అదృష్టం అని చెప్పి చెప్పుకుంటుంటారు. అలాంటి దత్త సాంప్రదాయం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిడవిల్లాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇలా ఎవరైనా సరే పూజలు చేసుకోవాలి అని అనుకుంటే మేము రావాల్సిన అవసరం కూడా కాదు. మీరు చూసుకుంటున్నారు కదా చక్కగా ఎలా చేస్తున్నాం అనేది మీరు చూస్తున్నారు. అలానే మీరు ఇళ్లలో కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇది మళ్ళీ అంటే ఇలా పూజలు చేస్తున్నారా, ఇలా పూజలు చేసి ఎవరిని ఉద్ధరించాలనుకుంటున్నారు, ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ కాదు. ఇలాంటి పూజలు ప్రతి ఇంట్లోనూ జరగాలి. దత్తుడు అనేవాడు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. అసలు ఎవరికి దత్తుడు అని ఉంటే కష్టం అనేది ఉండదు. ఆ ఇంట్లో స్వామి ఉంటే అనఘాలక్ష్మి తప్పకుండా ఉంటారు, ఇంకేం కావాలి. కాబట్టి దత్తుడు అనేవాడిని తప్పకుండా మనం పూజించాలి. ఆ స్మరణ చేయాలి, ఆయన సంతుష్టుడు అవ్వాలి. ప్రతి ఇల్లు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా చక్కగా చేశారు శ్రవంతి గారు. మీరు పిలవగానే కూడా దత్తుడు అంటే నేను ఎప్పుడు కూడా రాను చేయను అని మాత్రం అనలేను. మీరు పిలవగానే నేను ఊర్లో ఉన్నా కూడా మీరు 4 రోజుల క్రితమే చెప్పారు. అయినా నేను ఏదో విధంగా ఈ డేట్ అనేది మర్చిపోయాను. ఆ ఊర్లో ఉన్నా కూడా మీరు నిన్న కాల్ చేయగానే మీరు వస్తున్నారు అంతే అంటే అది దత్తుడానా అనుకున్నాను నేను. ఎందుకు అంటే దత్తుడు అంటే దత్తం అయిపోవాలి ఆయనకి. ఫస్ట్ నేను అడిగినప్పుడు నేను ఇండియాలో ఉండకపోవచ్చండి అని చెప్పాను.
అన్నాను కానీ చూడండి ఆ రోజు అంటే ఆ పూజ ఎవరితో అందుకోవాలనుకుంటారు స్వామి అనేది కూడా డిజైన్ చేయబడుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా దత్తాత్రేయ స్వామిని ఎల్లప్పుడూ కూడా మీరు అందరూ స్మరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే మాకు ఈ అవకాశాన్ని ఇచ్చి స్వామి వారికి సేవ చేసుకున్నాము అనే తృప్తితో ఇవాళ ఎప్పుడు కూడా హాయిగా వాళ్ళ ఇంట్లో మేము సేవ చేశాము అని తృప్తిగా చెప్పుకోగలిగేంత మాకు ఇచ్చారు ఈ దంపతులు శేషగిరిరావు రండి దంపతులు పార్వతి గారు శేషగిరిరావు గారు వీళ్ళిద్దరు కూడా మాకు ఛాన్స్ ఇచ్చారనమాట సేవ చేసుకోవడానికి ఇవాళ. కాబట్టి నాకు కూడా ఒక దత్తాత్రేయ స్వామి నుంచే ఇది పిలుపు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అని అంటే వాళ్ళిద్దరు ఫోన్ చేసి అమ్మ మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాము, మీరు వచ్చి దత్తాత్రేయ స్వామి పూజ చేయాలి, శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రలోని ఉన్న సిద్ధమంగళ స్తోత్రాన్ని మీరు తప్పకుండా పఠించాలి అని అన్నప్పుడు నన్నే పిలిచారు కదా నేనే వెళ్ళాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు వెంటనే లత గారు గుర్తుకొచ్చారు. నేను లత గారిని కూడా అడుగుతానండి, ఆవిడ కూడా వస్తాను అంటే తప్పకుండా తీసుకొస్తానని వాళ్ళకి చెప్పడం జరిగింది. అలానే ఆయనకు కూడా చెప్పాను. ఇవాళ మీ ముందు ఇలా మేము సేవ చేసుకున్నాం, మీ అందరూ కూడా చక్కగా చూడండి, ఇలాంటి పూజలు మీ అందరూ కూడా మేము ఇళ్లలో చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇది నేను ఒక్క నిమిషం అలా తప్పకుండా చాలా స్వచ్ఛమైన మాటలు చెప్పారు మీరు. ఎందుకంటే మా ఆవిడ పరిచయం అయినారు, చూడలేదు ఆవిడని. సత్సాయి ఆర్గనైజేషన్ లో ఒక గ్రూప్ లో ఇట్లా మనలాగానే ఒక దాంట్లో ఫాలో అయి ఉన్నాము. ఆవిడకే బెంగళూరులో ఉంటారు, గ్రూప్ లీడర్గా మా వారు ఉంటే ఆమెని చదవాలి చాప్టర్ అని పెట్టారనమాట. అలా పరిచయం అంతేగాని అమ్మాయిని చూడలేదు అసలు. యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ బెంగళూరులో ఉన్నారు. ఇలా అప్పటి నుంచి కూతురులాగా మరి ఎందుకు స్వామి తెలియదు. ఆమెకు శ్రీపాద శ్రీవల్లభ భక్తురాలు, లతా గారి భక్తురాలు ముఖ్యంగా మీ భక్తురాలు. ఎందుకంటే మొన్న ఇట్లా పెట్టుకోవాలనుకుంటున్నారని నేను చెప్పంగానే తాను అనేసింది, వచ్చేస్తారు ఆవిడ మీ ఇంటికి, స్వామి వస్తారు, ఆవిడ వచ్చారు అంటే స్వామి వస్తారు, మీరు ఏమనుకుంటున్నారు, ఆవిడ వచ్చారంటే ఇంకా చెప్పేది ఇప్పుడు మీరు చెప్పారు కదా అవే మాటలు ఆవిడ చెప్పారు. అలా జరిగింది. అంటే సూచనగా స్వామి ముందుగానే మా ఇద్దరికి, వాళ్ళకి మీరు చెప్పారేమో నాకు తెలియదు ఫోన్ చేసి, మా ఇద్దరికి ఆ అమ్మాయి చెప్పింది, లతా గారు వస్తే తప్పకుండా స్వామి వస్తారా ఆంటీ, వస్తారు మీ ఇంటికి లతా గారు అని అని చెప్పేది. రావాలి నేను బెంగళూరు నుంచి అని అంది. అమ్మ పిలవకపోయినా రావాలి అనుకుంటున్నావు రా అని చెప్పాము. కానీ వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ తోటి రాలేకపోయింది. ఇప్పుడు వీడియో తీసి ఇప్పుడు కూడా తన మనస్సు అంతా కడే ఉంది. మీరు చెప్పిన అక్షరం ఒక్కటి లేదండి, తప్పు లేదు, అసలు అన్ని అక్షర సత్యాలు. మనం ఇట్లా హోమం చేసుకోగానే వారాహి అమ్మవారు జ్వాలలో ప్రకటం అవ్వడం, అలాగే మనం పద్మిని కూడా ఒక వర్క్ పని అవ్వాలి అని చెప్పి ఆ అమ్మాయి అక్క నేను ఇవాళ చీర సమర్పించాలనుకుంటున్నాను అమ్మవారికి అని చెప్తే పూర్ణాహుతికి చీరని చిలకాకు పచ్చ చీరనే శ్యామలమ్మకి చిలకాకు పచ్చ రంగు చిలకలంటే ఇష్టం అని చెప్పి చిలకాకు పచ్చ రంగు చీర ఇస్తే ఆ జ్వాలంతా కూడా చిలక పచ్చ రంగులోనే వచ్చిందండి. అంటే అమ్మవారు స్వీకరించారు ఆ చీర అనేది ప్రస్ఫుటంగా మనకి కనపడింది. భగవంతుడు అమ్మవారు ఎవరైనా కానివ్వండి మనస్ఫూర్తిగా మనసులో ఎటువంటి సంకోచాలు లేకుండా, అయ్యో వాళ్ళు చేయొద్దన్నారే వీళ్ళు చెయ్యమన్నారే మనం చేద్దామా వద్దా, ఇందులోనే మన జీవితం అంతా కూడా సగం గడిచిపోతుంది. అలాంటివి ఏవి పెట్టుకోవద్దు. అమ్మవార్లు ఎవరైనా కూడా మీరు తీవ్రంగా ఆలోచిస్తే తీవ్ర దేవతలు, మీరు మనస్ఫూర్తిగా ఆలోచిస్తే చక్కగా సాత్వికంగా ఉంటారు. మీరు చూస్తే హొల్సూరులో కాళికా అమ్మవారిని చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. కాళికా అమ్మవారు ఇంత ప్రసన్నంగా నవ్వుతూ ఉంటారా. మన ఛానల్లో కూడా ఆ వీడియో చేయడం జరిగింది. హొల్సూరు కాళికా అమ్మవారిని తప్పకుండా చూడండి. హొల్సూరు కాళికా అమ్మవారు ఎలా తెలుసా మీకు, బెంగళూరులో ఎవరైనా కూడా దర్శించాల్సిన టెంపుల్ అనమాట. అక్కడ 77వ సంవత్సరంలో పూజలు చేస్తూ ఉంటే స్వామివారు ఎవరైతే వచ్చారో అమ్మ నీ నవావరణ పూజ చేయడానికి మాకు
ప్లేస్ సరిపోవడం లేదు, నువ్వు మధ్యకు ఉన్నావు గర్భగుడిలో, ఎలా చేస్తామో ఏంటో నవావరణ పూజ చేయాలని ఉంది అని స్వామి దండం పెట్టుకుంటే తలుపులు మూసేసిన తర్వాత తెల్లారు లేచి తలుపు తెరిచేసరికి అమ్మ వెనక్కి వెళ్ళిపోయి ఉన్నారట. అంటే నవావరణ పూజ చేసుకోవడానికి ఆవిడంతట ఆవిడే ప్లేస్ ఇచ్చారనమాట. మరి విగ్రహం కదా ఎలా పలికింది అని చెప్పి అనుకుంటే అమ్మే ఉంది, అమ్మే పలికింది. మరి కాళికా అమ్మవారు కదా, నన్నెవరు మీరు జరగమనేది అని చెప్పి ఆవిడ ఉగ్రంగా ఏం మాట్లాడలేదు. ఎంతో మన మీద ఎంతో సహృదయతో ఆవిడ వెనక్కి జరిగి ఉన్నారనమాట. తప్పకుండా మీరు ఎవరైనా కర్ణాటక బెంగళూరుకి వెళ్తే మాత్రం హోల్సూర్ అమ్మవారిని, మహాకాళి అమ్మవారిని తప్పకుండా చూడండి. అప్పుడు అమ్మవారు ఉగ్ర రూపం అనేదే మీకు అసలు గుర్తే ఉండదు ఇంకా ఏ అమ్మవారిదైనా కూడా. అలా మనం పిలవంగానే అమ్మవారు ప్రకటం అవ్వడం, మనకి పని అయిపోవాలమ్మా, మాకు చాలా కష్టంగా ఉంది అని చెప్పంగానే ఆ పని తీర్చడం. అలాగే స్మరణ మాత్రమే దత్తాత్రేయుడు మన ఇంటికి వచ్చి మన ప్రసాదంలో ఆయన వేళ్ళు వచ్చినట్టుగా ఆనవాళ్ళు చూపించడం, ఇవంతా కూడా ఏంటి అని అంటే వారి అనుగ్రహం అన్నమాట. ఇంత తొందరగా అనుగ్రహం లభిస్తుందా అంటే తప్పకుండా లభిస్తుంది. ఎప్పుడైతే సత్యమైన వాక్కు, ధర్మమైన జీవితం అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు అని చెప్పుకోవచ్చు. రాగానే నాకు ఇక్కడ ఫస్ట్ కనపడింది రాముల వారు అనమాట. రాముల వారిది వీళ్ళు ఇట్లా చిన్న కర్టెన్ లాగా పెట్టుకున్నారు, ఆ రాముల వారు కనపడ్డారు. నిన్న నేను అనుకున్నా, నాయన ధర్మం అనే చోట నువ్వు తప్పకుండా ఉంటావు అని చెప్పి అంటారు కదా, నా వెనక నువ్వు ఉన్నావా స్వామి అసలు అని నేను అనుకున్నప్పుడు చిన్న బాధ కలిగింది అనమాట. ఎవరికైనా బాధ అనేది కలుగుతుంది. నా వెనక ఉన్నావా స్వామి నువ్వు అసలు, నేను నిజంగా ధర్మంగానే నేను ఉంటున్నానా అనేది ఒక్క ప్రశ్న వేసుకున్నప్పుడు ఇవాళ ఇక్కడికి వచ్చిన వెంటనే రాముల వారి దర్శనం అయింది. నాకు అనిపించింది, ఆహా రాముల వారు నా వెనక ఉన్నారు, ఆంజనేయ స్వామితో చక్కగా అందరితోనూ ఉన్నారు, నా వెనకే ఉన్నారు, నేను ఒక్కరిని అనుకుంటే ఇంతమంది ఉన్నాం నీ వెనక, నీకేం భయం లేదని చెప్పారు అని అనిపించింది. మనసుకి చాలా ప్రశాంతత వచ్చింది. కాబట్టి మీ అందరూ కూడా మీ ఎవరికి పూజ చేసుకోవాలి అని అనుకుంటే, ఏ స్తోత్రం చదవాలనుకుంటే నిర్భయంగా చదవండి. తప్పకుండా మీరు ఎవరి కోసమైతే చదువుతున్నారో ఆ అమ్మవారు కానీ ఆ స్వామి కానీ తప్పకుండా మీకు పలుకుతారు. ఆ నమ్మకం నాకుంది. శ్రవంతి గారు, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ధర్మం వైపే నడుస్తున్నారని మీ ఆత్మసాక్షి చెప్తే మీరు నడుస్తున్నారు, అంతే కదా. మీ ఆత్మసాక్షి ఏం చెప్తే అది చేయాలి, మిగతా వాళ్ళతో మనకి సంబంధం లేదు. దత్తాత్రేయ స్వామి కూడా ఏం చెప్తారు అంటే కులమత భేదాలకు అతీతము, ఏ కులంతో కూడా ఆయనకు పని లేదు. అలాగే పేద ధనిక ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని ఆయనకు పని ఉండదు. అనంతమైన భక్తి విశ్వాసం నమ్మకం ఎక్కడుంటుందో అక్కడే నేను ఉంటాను అని చెప్తారు. ఆయనకి ఏ కులం అయితే ఆయనకి ఎందుకు, ఏ మతం అయితే ఆయనకి ఎందుకు, వాళ్ళకి డబ్బు ఉంటే ఆయనకి ఎందుకు, డబ్బు లేకపోతే ఆయన ఎందుకు. ఎక్కడైతే పరిపూర్ణమైన మనస వాచ కర్మన ఆయన ఆరాధన ఎవరు చేస్తారో అక్కడే నేను ఉంటాను అని అంటారు. ముందు ఆయన ఏం చెప్తారు అని అంటే, దత్తభక్తులు అవ్వాలి అని అంటే మీలో కొన్ని గుణాలని త్యజించాలి. ఈర్ష, ద్వేషము, అహంకారము, ఒకరి మీద పడి ఏడవటము, అలాగే నేను అనుకోవటం అస్సలు నచ్చదు స్వామికి. నేను నేను అని విర్రవీగే వాళ్ళకి ఆయన అస్సలు దగ్గర ఉండరు. మనము అందరూ బాగుండాలి, మనము మనము అని కలుపుకుంటేనే స్వామి అక్కడ ఉంటారు. ఇది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. గురుచరిత్ర 51వ అధ్యాయంలో స్వామి క్లియర్గా చెప్తారు, నలుగురు ఒక చోట చేరి ఎవరైతే గురుచరిత్ర పారాయణం చేస్తారో వాళ్ళకి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. అంటే 4 తరాలు, 4 పురుషార్థాలు. సర్వ ఆపదల నుంచి నేను కాపాడుతాను, ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు అన్న వస్త్రాలకి లోటు ఉండదు, అలాగే వాళ్ళని మోక్షం వైపు నడిపిస్తాను అని స్వామి చెప్పారు. కావాలంటే మీరందరూ 51వ అధ్యాయము గురుచరిత్ర పుస్తకం ఉండేవాళ్ళు ఓపెన్ చేసి చదవండి. 2వ పేజీలో లాస్ట్ అధ్యాయంలో ఉంటుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, స్వామివారు చెప్పిన మాటే. అందుకే ఆయన ఏమంటారంటే, ప్రతి చోట ఎక్కడైతే దత్తా అని నామం పలుకుతారో ఆ ఇంటికి నేను తప్పకుండా వస్తాను. అలాగే ఎక్కడైతే నా చరిత్ర పారాయణం చేస్తారో 7 రోజులు కూడా ప్రతిరోజు వివిధ రూపాల్లో నేను వచ్చి వెళ్తాను అని చెప్పారు. ఆయనకి ఏం అవసరం అండి, ఆయనకి భిక్ష తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి. బాబాకి కూడా అన్ని రుచులు త్యజించి ఆయన తీసుకునేవారు, భిక్షాటన చేసేవారు. 2 రూపాయలు ఇవ్వండి, 11 రూపాయలు ఇవ్వండి, 21 రూపాయలు ఇవ్వండి అని. ఎందుకు ఆయనకు డబ్బుతో అవసరమా? మనం తీసుకునే విధానం చాలా తప్పుగా తీసుకుంటున్నాం. వాళ్ళు సిద్ధ పురుషులు, భగవత్ పురుషులు మానవ జన్మ ఎత్తారు. వాళ్ళు మన కర్మలు తొలగించటానికి, మన కర్మల్ని తీసుకుంటానికి భిక్ష స్వీకరిస్తారు. అంతేగాని వాళ్ళు తలుచుకుంటే చిటకలో
పంచభక్ష పరమాన్నాలు అన్నీ వస్తాయి, ఏది కావాలంటే అవన్నీ కూడా వస్తాయి. మనం తీసుకునే అర్థము మాత్రము వేరే విధంగా ఉంది. బాబా ఎందుకు దక్షిణ తీసుకున్నారు? బాబాకు రుచులు అవసరమా? చపాతీ అందులోనే వేసుకునేవారు, కూర అందులోనే వేసుకునేవారు, సాంబార్ అందులో వేసుకునేవారు. రుచులతో సంబంధం లేకుండా ఉండాలి అని మనకు ఒక విధానం ఆయన చూపిస్తున్నారు. నువ్వు భూమి మీదకి ఏదైతే ఎలా అయితే వచ్చావో అలాగే దిగంబరుడుగానే నువ్వు వెళ్తావు. ఈ సంసార సాగరాలు ఇవన్నీ కూడా నువ్వు సృష్టించుకున్న భవబంధాలు, నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్తావు అని తెలియచేస్తూ ఉంటారు ఈ సిద్ధ పురుషులందరూ కూడా. చాలా చక్కగా అయింది. మీ దంపతులు కూడా చాలా చక్కగా చేసుకున్నారు. మీకు కూడా 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ దత్తాత్రేయ స్వామి ఇస్తారు. మమ్మల్ని కూడా పిలిచారు అని అంటే దత్త భక్తులం కాబట్టి మీ ఇంటి వరకు మేము కూడా రాగలిగాము. శ్రవంతి గారు నాతో అన్నారు, మీరు వస్తున్నారు అని అన్నారు. అది దత్తాజ్ఞగా నేను భావించి, ఎందుకంటే నేను వాస్తవంగా చెప్పాలంటే వేరే ఊర్లో ఉన్న దాన్ని, సరే అంత ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళు పిలుస్తున్నప్పుడు దత్తుడు ఎందుకో నన్ను సూచిస్తున్నారు, అక్కడికి వెళ్ళాలి, నేను సిద్ధమంగళ స్తోత్రం చేయాలి, వాళ్ళు చాలా కరుణతో నన్ను పిలుస్తున్నారు అని అనిపించి నేను తెల్లవారి 4:30 బ్రహ్మముహూర్తంలో లేచి బయలుదేరి ఇక్కడికే వచ్చాను నేరుగా. మా ఇంట్లో కూడా అడుగు పెట్టలేదు. మీ ఆనంద బాష్పాలు చూస్తున్నాను. మీకు వచ్చేసాయి అన్ని కూడా, ఆశీర్వాదాలు వచ్చేసాయి. అది అందరం కూడా శ్రీ దత్తాత్రేయ మహారాజ్కి జై. చాలా చక్కగా జరిగింది.